జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని దుష్ప్రచారం చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన చిన్న విషయం రాష్ట్రమంతా ప్రచారం చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరూ చేయరని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్లిందని, అందుకే మంత్రి స్పందించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్ల పెంపు సహా అనేక అంశాల కోసం భయపడాల్సి వచ్చేదన్న దిల్ రాజు, పవన్ కళ్యాణ్ చొరవతో ప్రస్తుతం నిర్మాతలంతా సులభంగా టికెట్ల రేట్లు పెంపునకు ఆమోదం తెచ్చుకుంటున్నారని వివరించారు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయన్న ఎఫ్టీసీ చైర్మన్, నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వాలతో మాట్లాడతామని వెల్లడించారు. సినీ పరిశ్రమపై నెగటివ్ ప్రచారం చేయొద్దని దిల్ రాజు కోరారు. థియేటర్లు ముయ్యడాలు చేయడాలు వద్దు. సో జాయింట్ మీటింగ్ కి 23 అనుకున్నారు, 24 పెట్టారు. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ, అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒకరు పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి. సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో 30th ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. ఆ ఈసీ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం.